అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. రాముడు అసలు నాన్ వెజ్ తింటాడా, తినొచ్చా? అంటే మనిషి అవతారం అంటారు, తర్వాత యుద్ధాలు జరిగిన తర్వాత ఇదంతా జరిగింది కదా, నాన్ వెజ్ తింటారా అసలు రాజు? ఇది కూడా మంచి ప్రశ్నేనమ్మా. అసలు ముందు రాముడు అంటే ఎవరో తెలుసుకోవాలి మనం. మ్మ్. రాముడు అంటే ఎవరో తెలుసుకుంటే ఆ రాముడు ఆహారం తెలుసుకోవచ్చు మనం. అసలు రాముడు అంటే ఎలా ఉంటాడు తల్లి? మనిషి రూపంలోనే ఉంటాడు. అంటే మనిషి రూపం అంటే ఏదో శరీరం 6 అడుగులో 7 అడుగులో 10 అడుగులో మంచి బట్టలో, లేకపోతే ఆయన చేతిలో ధనస్సు, చక్కగా ఏదో మంచి ముఖ వరుస సిద్ధే కదా రాముడిని చూస్తాం మనం. రాముడు అంటే అది కాదటమ్మ. అసలు రాముడు అంటే ఏమిటి? రామాయణి బ్రహ్మమునకు పేరు. ఏమిటి తల్లి? రామాయణి బ్రహ్మమునకు పేరు. చూసేది, చూడబడేది బ్రహ్మం. అహం బ్రహ్మస్మి అంటాం కదా తల్లి. నేనే బ్రహ్మ, నాచే చూడబడే మీరు అంతా బ్రహ్మం అయితే మరి రాముడు ఎవరు? బ్రహ్మం. బ్రహ్మం పరబ్రహ్మ స్వరూపమే కదా. ఇంకా కొంచెం నాలాంటి అమాయకులకు అర్థం అవ్వాలని ఒక ముష్టాయన చెప్పాడు, ఒక బెగ్గర చెప్పాడు. ఆయన వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధార సంబిలను నరాకృతాయే. ప్రణవనాద సుధారసం బిలను నరాకృతాయే. ఏ ప్రణవనాద సుధారసం అది? వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఏ నాద సుధారసం ఆధారమో ఆ నాదం ఇలను నరాకృతాయే. రాముడు అంటే ఎవరమ్మా? నాదము. ఏమిటి తల్లి? నాదము. నాదం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదమ్మా మనం. నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే. ఇవి విన్నాం కదా, ఈ పాటలు అవి కీర్తనలు అవి విన్నాం కదా. నాదం అంటే రాముడు, రాముడు అంటే నాదము, రాముడు అంటే సశబ్దము. ఇప్పుడు మీరు చెప్పండి తల్లి, రాముడిని ఎలా చూడాలి మీరు? పంచభూతాల్లాగా చూడాలి. మీకు అర్థమైంది తల్లి? రాముడు అంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఏమిటండి నేనేమో నాన్ వెజ్ తింటాడా తిండా అని అడిగాను నేను, మీరు ఇవన్నీ చెప్తున్నారేంటి అని అడగొచ్చు మళ్ళీ. అయితే రాముడికి ఇష్టమైన ఆహారం చెప్తాను నేను. ఏంటమ్మా? రాముడికి నాన్ వెజ్ ఇష్టం కాదు, వెజ్ ఇష్టం కాదు. రాముడికి ఇష్టమైన ఆహారం స్వరార్ణవము. ఏమిటి తల్లి? స్వరార్ణవము. మీరు చెప్పే నాన్ వెజ్ వెజ్లు ఈ శరీరం కోసం కాపాడుకోవడం కోసం తిని మలమూత్ర బాధలు పడాల్సి వస్తే పడాల్సి వచ్చినా ఈ స్వరార్ణవానికి మలమూత్రాల బాధలు ఉండు. అమృతానికంటే ఉన్నతమైంది. అమ్మా, రాముడికి ఇష్టమైన ఆహారం ఏమిటి తల్లి? స్వరామృతం, స్వరార్ణవము. ఏమండి? సజని పని సమ మరి సమమాప పమమ పమరి సమరి సని పప్ప మమప సని ని సని ని సని ప రి సని ప సని పమ ని పమరి పమరి స పప సని పమరి సారిగమ. అందుకేనండి అయ్యా ఈ అనాదాతీత సమగ్రహాలు 3 నామాలుగా, సశబ్ద నిశ్శబ్ద క్రియలు శ్వాసగా, హరిగుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లేవాడు. రాముడికి పెట్టిన నైవేద్యం ఏంటి తెలుసా తల్లి? స్వరార్ణవము. చాలా కాస్ట్లీ ఫుడ్ అమ్మా. కానీ మనం ఇప్పటికి కూడా మరి అదే ఎందుకు పెట్టట్లేదు రాముడికి? పెడుతున్నారు కదమ్మా. ఏమండి? రజత గిరీషుడు నగజకు తెలిపే స్వరార్ణవ మర్మము విజయము గల త్యాగరాజునికెరికే విశ్వసించి తెలుసుకో మనసా అని పలికిన వాడు పెట్టిన ఆహారం ఏమిటి? రామదాసు పెట్టిన ఆహారం ఏమిటి? అన్నమయ్య పెట్టిన ఆహారం ఏమిటి? రాముడికి ఆ ఆహారమే ఇష్టం. మరీ ముఖ్యంగా తల్లి ఒక ప్రశ్న మీకు ఉద్భవించినా ఉద్భవించకపోయినా, రాముడికి బాగా ఇష్టమైందే సన్మార్గం. సన్మార్గం. లేదండి రాముడు వద్దండి నాకు శివుడు అంటే ఇష్టమన్నా, శివుడికి కూడా ఇష్టమైందే సన్మార్గం. వీళ్ళిద్దరూ కాదండి నాకు దుర్గమ్మ ఇష్టమన్నా, దుర్గమ్మకి ఇష్టమైంది సన్మార్గమే. వీళ్ళందరూ పూజించే ఆహారం స్వరార్ణవమే. నా మాట నమ్మరా తల్లి? అలా ఏం లేదు సార్. చదువులన్నీ తెలిసి శంకరాంశుడై
సదయుడాసుగ సంభవుడు మృక్క కాదని తమ్ముని చేబల్క చేసితివి. చదువులన్నీ తెలిసిన శంకరుడే, శంకరాంశుడే హనుమంతుడి రూపంలో నీ దగ్గరికి వచ్చి నీకు మొక్కితే నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాడిపిస్తావా రామచంద్రమూర్తి అని అన్నాడు పెద్ద ఆయన. శమన వైరైన 3 కన్నులు ఉన్న ఆయన, హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన్ని ధరించిన ఆయన అన్న మాట అమ్మేది. కాబట్టి నాతో కూడా నీతో మాటలాడ మోడిగలదా రామయ్య? అప్పుడు హనుమంతుడుతో నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాట్లాడిపించావు. హనుమంతుడు ఎవరు? శంకరాంశుడు. కాబట్టి నాతో కూడా నువ్వు మాట్లాడలేదా అని పలికిన ఆయనమ్మ. సరే ఈయన ఎవరు పలికేరు పక్కన పెడితే, అసలు శంకరాంశుడు శంకరుడి యొక్క అంశ హనుమంతుడి రూపంలో రావాల్సి వస్తే ఆయనకి మహాభక్తుడు పరమ పండితుడు అని పేరుగాంచిన రావణాసురుడు కదా సహాయం చేయడానికి వెళ్ళాలి. మరి రాముణ్ణి ఎక్కడ కూడా మహాభక్తుడు మహాపండితుడు అని అనలేదు కదా రాముణ్ణి. కానీ ధర్మం ఎటువైపు? మరి రాముడి దగ్గరికి ఎందుకు వెళ్ళి ఈయన సహాయం చేశాడు హనుమంతుడు అంటే? సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా, న్యాయములు తెలియును జగములు మాయామయమని తెలుసును దూర్గుణ, కయజాది షట్రిపుల జయించు కార్యము తెలియును త్యాగరాజునికి. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా. ఆ భక్తి కంటే కూడా సన్మార్గం గొప్పదాడు తల్లి. ఓకే, ఇలా మీరు చెప్పారంటే అందరూ సన్మార్గాన్ని ఎంచుకుంటారు. ఇంకా సన్మార్గం అంటేనమ్మా త్యాగం ఉండాలి, సన్మార్గంలో రాముడు మార్గం ఉండాలి. ఓహో, కష్టం సరే. శ్రీరామచంద్రుడి మార్గం అంటే చాలా కష్టం. రాముడమ్మ అంత శక్తి ఉన్నా అంత ఇది ఉన్నా ఆయనకి, ఆయనే నాదస్వరూపుడు అయి ఉన్నా యుద్ధానికి వెళ్లకుండా అరణ్యానికి వెళ్ళమంటే తలదించుకొచ్చేసాడమ్మా. ఇందాక అనుకున్నాం కదా, మనకి ఇష్టమైన రాజకీయ నాయకులు ఏమిటి, మన కులమని మీ కులమని మా కులమని మనం బాగా ఇష్టపడే రాజకీయ నాయకులు పని చేస్తారా? చంపేసి పక్కకు తోసేసి సీట్ ఎక్కేస్తారు. నేను సీట్ కోసం కాదు, ముఖ్యమంత్రి పదవి కోసం కాదండి, మీకోసం నేను పార్టీని తీసుకున్నా, మీకోసం రాజ్యాన్ని తీసుకున్నాను అంటారు. ఈ తెలివితేటలు రాముడికి లేవు. ఎందుకుండవు సార్? ఉంటాయి కానీ అది కాదు కదా ధర్మ మార్గము. అది ధర్మం కాదు కదా తల్లి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సీతమ్మకి కూడా ఆల్రెడీ శక్తులు ఉంటాయి. సో ఆ లేడీ జింకను అడిగినప్పుడు కానీ లేదంటే రావణాసురుడు వచ్చి ఎత్తుకెళ్తున్నప్పుడు కానీ తన శక్తులు ఏం పని చేయలేదా అనేది ఒక క్వశ్చన్ మా మైండ్స్లో ఉండేది. రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడిని. రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడిని. ఈ రంగస్థలంలో రాముడు పాత్ర పోషించడం కోసం రాముడు, సీతమ్మ పాత్ర పోషించడం కోసం సీతమ్మ వచ్చినప్పుడు ఎరుక కలిగిన వారు ఆ పాత్ర కాకుండా వేరే పాత్ర ఎందుకు పోషిస్తారమ్మా? నీకు అర్థమైందా తల్లి? సూత్రధారులే పాత్రధారులుగా వచ్చారు అంతే. ఏంటి తల్లి? సూత్రధారులే పాత్రధారులుగా వచ్చారు అంతే. వాటి మిరాకిల్ అనిపిస్తుంది కొన్ని అద్భుతాలు వింటున్నప్పుడు. వాటిని మనం ఇప్పుడు తరించలేము, బట్ చెప్తుంటేనే ఐ ఫీస్టింగ్ ఇదంతా. సూత్రధారే పాత్రధారి అంతే తల్లి అంతే. సో గురువుగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. సో ఇదే జ్ఞానం మాకు ఇంకా తెలియని విషయాలు రామాయణం గురించి అవ్వచ్చు, భగవద్గీత గురించి అవ్వచ్చు, మన పురాణాల గురించి అవ్వచ్చు. సో ఒక సెటిల్డ్ ఆఫ్ మనము పర్టికులర్గా దీంట్లోంచి వెళ్తున్నాము ఆల్రెడీ. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మీకు తెలిసిన విషయాలన్నీ మాకు చేరవేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అమ్మ చిన్న కేవియట్ పిటిషన్ తల్లి, నేను ముందే చెప్పేస్తున్నాను, నాకైతే జ్ఞానం లేదు, రెండోది పెద్ద శాస్త్రాలు తెలియదు, నాకు ఒత్తులు దీర్ఘాలు తద్భవాలు తత్సమాలు షశబ్ద నిశ్శబ్ద అనాదాతీత సమగ్రహాలు ఏం తెలియదు.
కొద్దో గొప్ప తెలిసింది ఏమిటంటే ఒక ముష్టి ఆయన కీర్తనలు వినటం కొంత వచ్చి అంతే తల్లి. నాకు తెలిసిన దాంట్లో మీతో పాటు పంచుకోవడం కోసం ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు తప్పకుండా పంచుకోవడం అదృష్టంగా భావిస్తాను తల్లి. ఆ ముష్టైన మీతో పాటు కాదు, మాతో పాటు కూడా మనందరితో పాటు ఉంటాడు, అలాగే మనల్ని ముందుకు తీసుకెళ్తాడని అలాగే తల్లి, అలాగే కోరుకుంటున్నాను. తల్లి, అలాగే తల్లి. నమస్కారం నమస్తే తల్లి.